ఎన్నికల్లో గెలుపు ఓటమి సహజం. ఓడిన వాళ్ళు దూరం ఉండకూడదు, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళని దూరం పెట్టకూడదు. అందరూ కలిసికట్టుగా పద్మశాలి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి ఈ సంఘం చాలా కష్టపడుతోందని పేర్కొన్నారు. సిద్దిపేట పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరై మాట్లాడారు. సిద్దిపేట అసెంబ్లీ ఎన్నికల తరహాలో పద్మశాలి సమాజం ఎన్నికలు జరిగాయన్నారు. పద్మశాలి సమాజం బలోపేతం కోసం, ఈ కులంలోని పేదల కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. పద్మశాలి సమాజ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ₹1 కోటి పద్మశాలి సంఘం భవన నిర్మాణం కోసం కృషి చేశానన్నారు. ఈ సమాజంలోని అత్యంత పేదవాళ్లకు తనకు తోచిన సహాయం అందించారని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గానికి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మీ ఎలక్షన్ ఎట్లయిందంటే నేను విన్నది మినీ అసెంబ్లీ ఎలక్షన్ లెక్క అయిందని తెలిసింది. సిద్దిపేటలో ఎమ్మెల్యే ఎలక్షన్ అవుతుందా అన్నంత పోటాపోటీగా ఈ పద్మశాలి సమాజం యొక్క ఎన్నికలు జరిగినాయని నేను విన్నాను. అయితే నాది ఒకటే సూచన, ఎన్నికలు అయిపోయేంత వరకే పోటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం సమాజం అంతా ఒక్కటే. దయచేసి వాళ్ళు ఓడిపోయిందని దూరం పెట్టుకోవద్దు, వాళ్ళు గెలిచిందని ఓడిపోయిన వాళ్ళు దూరం ఉండద్దు. అందరం కలిసి మన పద్మశాలి సమాజ ఎదుగుదల కోసం, సమాజాన్ని బలోపేతం చేయడం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జర ఉంటుంది బాధ, ఓడిపోతామని బాధ ఉంటుంది, కానీ గెలిచిన వాళ్ళే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ ఇంటి దాకా పోయి వాళ్ళని వీలు కలుపుకోవాలి. వాళ్ళు కూడా ముందుకు వచ్చి కలిసి సమాజాన్ని బలోపేతానికి కృషి చేయాలి. ఆ దూరం పెట్టుకుంటే ఏమవుతుందంటే మనము సమాజం బలపడదు. ఏదైనా ఒక సంఘం, కులానికి ఒక సంఘం ఏర్పడ్డదంటే ఆ సంఘం కులం యొక్క అభివృద్ధి కోసం, మన కులంలో పేదల కోసం, మన కులంలో ఎవరన్నా కష్టాల్లో ఉంటే, ఆపదలో ఉంటే, ఇబ్బందులు వస్తే అందరం కలిసి వారికి అండగా నిలబడడం కోసం మన కులం, సమాజం కృషి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వేరే ఏదైనా చేసుకుందామంటే అవకాశాలు చాలా తక్కువగా ఉండి ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడంలో బాగా ఇబ్బంది పడుతున్నటువంటి కులాల్లో మన పద్మశాలి సమాజం కూడా ఒకటి. అంటే మన సిద్దిపేటకు వచ్చేసరికి గతంలో మన చిన్న మసీద్ పక్కన ఉన్నటువంటి స్థలంలో మరి మంచి సామూహిక భవనం కట్టాలని చెప్పి మనం కృషి చేస్తున్నాం. దానికి దాదాపు ₹1 కోటి వరకు అందించాం. బట్ అయినా ఇంకా అది ఆగే ఉన్నది. ₹1 కోటి స్లాబులు పడ్డది, కానీ ఇంకా గోడలు కాలే, బండలు వల్లే, ఇంకా పైసలు కావాల్సిన అవసరం ఉన్నది. మా గూడూరు సీన్ కొద్దిగా సాయం చేపిస్తాడు, నేను కూడా కొద్దిగా సాయం చేస్తా. మొత్తానికి ఆ భవనాన్ని పూర్తి చేసుకొని సమాజానికి ఉపయోగంలో తెద్దాం. ఏదంటే ఇంత కిరాయిలకు ఇస్తే, ఇంత కిరాయి వస్తే ఏదైనా పేదవాళ్ళకు, ఇంత స్కాలర్షిప్లకో, పిల్లల చదువులకో, ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దాన్ని తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం.